హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం సొరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంగువ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నానండి. సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలంతా కూడా తాలింపులో బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. ఇందులోకి నేను ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి. నేను ఈరోజు సగం సొరకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, త్వరగా ఉడుకుతుందని. ఉల్లిపాయలు వేగిపోయాయండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలంతా కూడా తాలింపు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలంతా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి సాల్ట్ అంతా కూడా బాగా కలుపుకొని మనం 5 మినిట్స్ పాటు సొరకాయని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా ఉండడం కోసం. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, సొరకాయ అంతా కూడా మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకున్నానండి. నేను మీడియం సైజ్ టమాటాలు 4 వాడానండి. ఒకసారి టమాటా అంతా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి, కర్రీ అంతా కలిసేలాగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి నేను కర్రీ అంతా కూడా. ఒకసారి కర్రీని చెక్ చేసుకుంటున్నానండి. టమాటా అంతా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక ఒక 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. నేను ఒక 2 స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి నేను కొబ్బరి, నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్న పొడిని 3 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి, నువ్వులు వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ టెక్స్చర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మసాలా అంతా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కర్రీ అంతా బాగా కలుపుకొని ఫ్లేవర్స్ అంతా పట్టడం కోసం మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా నేను మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి. ఒకసారి కర్రీని చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి కర్రీ అంతా దగ్గరకు అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సొరకాయ టమాటా కర్రీ రెడీ అండి. వేడి వేడి రైస్కి, చపాతీ, పుల్కా దేనికైనా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.